పూరా లోకల్. అసలు మిమ్మల్ని జనాలు మీరు డాన్స్ పోస్టులు పెడుతున్నారు, మీరు డాన్సులు చేసి కొంతమంది కింద కామెంట్స్ మీ వీడియోస్కి మీ డాన్స్ కంటే ఎక్కువ మీ కింద కామెంట్స్ చూడడానికి కొంతమంది వస్తున్నారు అని టాక్ ఉంది బయట. అంటే ఎందుకు అలా మీకు ఏమనిపించదా మరి అట్లా కామెంట్స్ అనిపించాలి? ఇప్పుడు జనాలు ఎట్లుంటారంటే అంగుంటే అంగమూలే లేకపోతే ఎట్లాంటి వాడైనా 10 రోజులే మాట్లాడుకుంటారు వాడితోటి, తర్వాత కూడా మాట్లాడుకోరు. ఇప్పుడు మంది కంటిన్యూగా మాట్లాడుకుంటూ మన దగ్గర చూస్తుంటే మన దగ్గర టాలెంట్ ఉన్నట్టుగా. ఇప్పుడు నాకంటే ఎక్కువ డాన్సులు చేసేటట్లు లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర పోయి చూడొచ్చు కదా. అంటే మీ డాన్స్ చూస్తే వాళ్ళకి నవ్వు వస్తుంది అని పట్టించుకోవద్దయ్యా. నీకో నవ్వుకున్నోడికి నవ్వినోడు పళ్ళు బయటపడతాయి, నవ్వనోడు ఎంజాయ్ చేస్తుంటాడు. వాడు నవ్వినని చెప్పి మనం డాన్స్ ఆపుకున్నాం అనుకో చైతన్య మాస్టర్ లెక్క కావాలి. తొలినాళ్ళలో అంటే డాన్స్ మాస్టర్లు ఫస్ట్ ఉన్న ఊపు రానంటే వయసు తగ్గుతున్న కొద్దీ వాళ్ళలో తగ్గుతుంది అని అంటారు బయట, నిజమేనా? అదేం ఉండదు. అవకాశాలు వచ్చిన కొద్దీ ఎంత ముసలోడైనా లేచి ఆడుతుంటాడు. అవకాశాలు ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, బాగా అవకాశాలు రావాలి. అవకాశాలలో కూడా తొక్కడాలు చాలా మంది. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చింది దేనికో డాన్సర్ కావాలని, కొరియోగ్రాఫర్ కావాలని వచ్చిన, మొత్తం చూసుకుంటూ వచ్చిన. అంటే అరే మనకి ఇక్కడ లేదు, నా కొడుకులు కావాలని వేసేసారు మన్ని, ఇక వద్దు అని అనుకోకుండా ఎవడో చైనా కనిపెట్టిన టిక్ టాక్ వల్ల మాకు గ్రోత్ వచ్చింది. ఇప్పటికీ కూడా నేను హైదరాబాద్లో కొంతమంది టాప్ కొరియోగ్రాఫర్ల కంటే కూడా బాగానే బతుకుతున్నా. మంచిగా నెల కింద సంపాదించుకుంటూ, మంచి సొంత కారు ఉంది. మీ స్టూడియో ఎక్కడ ఉంది? నా స్టూడియో వచ్చి ఇప్పుడే రీసెంట్గా పెట్టా. అంటే ఇదివరకు స్టూడియో అవసరం నాకు తెలుసుగా మీకు. నేను పెద్ద పెద్ద సంగీతులకు అమెరికా ఆన్లైన్ క్లాసులు చెప్పుకుంటే నాకు లక్షలు వస్తాయి. స్టూడియోకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ యూట్యూబ్ పర్పస్ కోసం ఒక స్టూడియో పెట్టిన రామంతపూర్లో. దాన్నే చిన్న డాన్స్ ప్రాక్టీస్ కోసం. ఆ డాన్స్లో కూడా కొంతమంది ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో టాలెంట్ ఉన్న వాళ్ళు, మన పేదవాళ్ళల్లో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి ఒక 20 మెంబర్స్ టాలెంట్ ఉన్న వాళ్ళని, వాళ్ళ టాలెంట్ బయటకు దిద్దామని చెప్పి డాన్స్ అండ్ యూట్యూబ్ స్టూడియో కలిపి పెట్టా. ఎప్పుడైనా అనిపించిందా వదిలేసి వెళ్తాయి ఈ డాన్స్ వద్దు నాకు? అస్సలు ఎందుకు నాకు ఇంకోటి, నేను మంచిగా డాన్స్లు వేసుకుని వీడియోలు చేస్తే కూడా నాకు నెలకు 5-6 లక్షలు వస్తాయి. కానీ నాదేంటంటే మనకంటూ ఒక సపరేట్ పేరు ఉండాలి. 5-6 ఇయర్స్ అవుతుంది టిక్ టాక్ నుంచి. ఎప్పటి నుంచి అప్పటికి కొంచెం ఫ్లోర్ ఎదుక్కుంటూనే వచ్చాను కానీ ఎక్కడ స్టాప్ కాలే.